నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతానంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఏ ఆంధ్రుల హక్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు. మీరు ఇక్కడ ఎన్నైనా మాట్లాడతారు. ఇక్కడ వెళ్ళి నేను బాధ్యత వహిస్తే దెబ్బలు తింటాం మీకోసం, జైలుకి వెళ్తా, పొడి చేస్తాం, చంపేస్తాం, ఇది చేసేస్తాం. అలా ఇక్కడేం జరగదు. అక్కడ ఢిల్లీ అది కుదరదు. అట్లా ఇక్కడ ఎన్నో మాట్లాడచ్చు. మీరు కథలు అక్కడ చెప్తారు. ఇట్లా మీకు ఈ దేశంలో ఎవరన్నా సరే అమిత్ షా గారితో గొడవ పెట్టుకుంటారండి. ఆయన అడిగే ప్రశ్న మన దగ్గర సమాధానం ఉండదు. వాళ్ళు అడిగే లాజికల్ క్వశ్చన్స్ కి మన దగ్గర సమాధానం లేకపోతే సమాధానం మిగిలిపోయి వదిలేస్తాం. నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతా ఉంది. గనులు లేవు. మీరేం బీగుతున్నారా? మీరందరూ 25 మంది, మీరంతా 30 మంది ఎంపీలు అందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? క్యాప్టివ్ మైన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇలా ఉంటుందని చెప్పి మొత్తం ప్రెజెంట్ చేసి పట్టుకొచ్చాం. ఆయన విన్నారు, చాలా కీన్ విన్నారు.